నమస్కారం. శ్రీకర్ ఛానల్ ప్రేక్షకులకు, ప్రకటనకర్తలకు, శ్రేయోభిలాషులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆ ఏకదంతుడి ఆశీస్సులు జనులందరిపై ఉండాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆకాంక్ష. చవితి మండపాలకు ఉచిత విద్యుత్ మంచి ఆలోచన. నాలం భీమరాజు వీధిలోని శ్రీ సిద్ధిలక్ష్మి గణపతి ఆలయంలో పూజలు. నగరంలోని సుమారు 205 గణపతి నవరాత్రి మండపాలకు హాజరు. రాజమండ్రి భాస్కర్ నగర్లో తొలిసారి వైభవంగా గణేష్ ఉత్సవాలకు హాజరైన పలువురు ప్రముఖులు. వైభవంగా ప్రారంభమైన శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు. రాజమండ్రి నాలం భీమరాజు వీధిలో శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి స్వామి ఆలయంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వినాయక చవితి పూజలు నిర్వహించారు. ఆదిదేవుడు ఏకదంతుడు శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి స్వామి వారి ఆశీస్సులు జనులందరిపై ఉండాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆకాంక్షించారు. వినాయక చవితిని పురస్కరించుకుని స్థానిక నాలం భీమరాజు వీధిలో వేంచేసి ఉన్న 175 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి స్వామి వారిని ఆయన దర్శించుకున్నారు. ఆలయ పూజారులు, కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 205 వినాయక చవితి మండపాలకు వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో భక్తితో వినాయక చవితి సంబరాలు చేసుకోవడం జరుగుతోందని అన్నారు. వినాయక చవితి ప్రారంభం నుంచి శివరాత్రి వరకు మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వడం తమ కూటమి ప్రభుత్వం మంచి ఆలోచన అని అన్నారు. ఆలయ చైర్మన్ మద్ది నారాయణరావు మాట్లాడుతూ తమ కమిటీ సారథ్యంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని అన్నారు. నగర టీడీపీ కోశాధికారి 22వ డివిజన్ ఇన్ఛార్జ్ శెట్టి జగదీష్ మాట్లాడుతూ 175 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలోని స్వామివారిని దర్శించుకునేందుకు నగరం నుంచే కాకుండా చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి కూడా వేలాదిగా భక్తులు తరలి వస్తారని అన్నారు. మాజీ కార్పొరేటర్ మాటూరి రంగారావు మాట్లాడుతూ బ్రిటిష్ వారి కాలంలో నిర్మించిన ఈ ఆలయంలోని స్వామి ఎంతో మహిమ కలిగిన వారని అన్నారు. నగర టీడీపీ అధ్యక్షులు మజ్జి రాంబాబు, ఆలయ కమిటీ సభ్యులు కొమ్మ రమేష్, గ్రంథి ధన్యదీపిక, లక్కోజు వీరభద్రరావు, కూరేళ్ల శిరీష, ఉప్పు సుబ్రహ్మణ్యం, తాతపొడి యశోద తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు. త్వం సత్యదానందాత్మని యోసి త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి సర్వం జగదన్ముక్తో జాయతే సర్వం జగదన్ముక్తశిష్టతే సర్వం జగదన్వై రమేష్యతే సర్వం జగదన్వై ప్రత్యేతి త్వం మూలాధారస్థితో సనిత్యం త్వం శక్తిత్రయాత్మకః త్వాం యోగినో ధ్యాయంతి నిత్యం త్వం సంబరాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. వినాయక చవితి వేడుకలు కూడా చాలా ఆనందం. అలాగే ఊర్లో కూడా సుమారు మా తెలుగుదేశం పార్టీ ఇలా చూడండి సార్, అందరూ అందరూ సార్ అలా
అందరూ వచ్చాం సార్. హాయిగా చూడండి సార్. రాజమహేంద్రవరం నగర ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. నగరంలో ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వినాయక చవితి యొక్క సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఎక్కడికక్కడ చాలా వైభవంగా కార్యక్రమాలు జరుగుతున్న విధానం చూస్తే ఒకటి ప్రజలకి వినాయకుడి పట్ల భక్తి, మరొకటి ఈ మండపాలన్నింటికి కూడా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం. ఎప్పుడూ లేని విధంగా వినాయక చవితి మొదలుకొని ఏదైతే శివరాత్రి వరకు కూడా మండపాలన్నింటికి కూడా ఉచితంగా విద్యుత్ ఇవ్వాలన్నది ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని కూడా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమాన్ని చలనాస్ కూడా కొన్ని తీసుకోలేదు. అలాగే సెంటిమెంట్గా వినాయకుడి గుడికి రావడం జరిగింది. ఇక్కడి నుంచి నగరంలో సుమారు 200 విగ్రహాలు ఉన్నాయి. కేవలం మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పెట్టిన విగ్రహాలు 200 ఉన్నాయి. 200 విగ్రహాలు కూడా ఈ రోజున వెళ్ళాలి, వాటన్నిటిని కూడా దర్శనం చేసుకోవాలి. ఒకటే కోరుకుంటా ఉన్నాను, గణనాథుడి యొక్క ఆశీర్వచనలు ఈ రాష్ట్ర ప్రజలపైన ఉండాలి, మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం పైన ఉండాలి. ఏ విధమైన విఘ్నాలు కూటమి ప్రభుత్వం చేసే ప్రజలకి చేసే మేలు కార్యక్రమాల్లో ఏ విధమైన విఘ్నాలు ఉండకుండా విఘ్నాలు తొలగిపోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఈ సంవత్సరం సుఖ సంతోషాలతోటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. వినాయక చవితి శుభాకాంక్షలు. ఓకే సార్. సిద్ధి వినాయక స్వామి దేవాలయం 350 ఏళ్ళు చరిత్ర ఉంది అసలు. కానీ మనకు ఒక రికార్డెడ్గా ఏంటంటే 170 ఏళ్ల క్రితం ఆనకట్టు కట్టినప్పుడు ఇక్కడ విఘ్నాలు వస్తున్నాయని చెప్పి, ఎందుకంటే గోదావరి మీద ఫెసిలిటీస్ ఏమీ లేవు. ఇంత ప్రాజెక్ట్ చేసినప్పుడు విఘ్నాలు లేకుండా ఉండడానికని చెప్పేసి సరాదర్ కాటన్ గారు ఎవరో చెప్తే వచ్చి ఇక్కడ ఈ గుడిలో దండం పెట్టుకుని నేను పని మొదలెడుతున్నానని చెప్పన్నారు. తర్వాత అది పూర్తయ్యాక ఆయన మళ్ళీ లండన్ నుంచి గంట తెప్పించి ఇచ్చారు. దాని మీద ఇప్పటికే ఆ పేర్లు అయ్యి ఉన్నాయి. లండన్ నుంచి వచ్చింది, అది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రికార్డు చేశారు. అప్పటి నుంచి ఇక్కడ ఈ గుడికి భక్తులు చాలామంది రాజమండ్రి నుంచే కాదు చుట్టుపక్కల ఊరి నుంచి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నారు. వాళ్ళ కోరికలు తీరుతున్నాయని చెప్పేసి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు భువనేశ్వరీదేవి గారు కూడా ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుని వెళ్ళారు. తర్వాత చంద్రబాబు గారు విడుదలయ్యాక మళ్ళీ ఆవిడ వచ్చి కృతజ్ఞతతో చెప్పారు. అది ఈ గుడి ప్రాశస్త్యం. నమస్తే అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన నవరాత్రిలో భాగంగా ఈరోజు వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమైనాయండి. మొదటిగా 6:45కి ఆదిరెడ్డి వాసు గారు ఎమ్మెల్యే గారు వచ్చి ఉత్సవ విగ్రహం ప్రారంభం చేస్తున్నారండి. ఈ రోజు అంతా చాలామంది భక్తులు చుట్టుపక్కల నుంచి ఇంచుమించు ఒక 10,000 మంది దాకా వచ్చి మన వినాయకుని దర్శనం చేసుకుంటారండి. రేపు ఉదయం గరిక పూజ, గణపతి హోమం జరుగుతుందండి. రేపు సాయంత్రం భజన కార్యక్రమం జరుగుతుందండి. అదే శుక్రవారం నాడు వచ్చి విశిష్ట కుంకుమ పూజలు జరుగుతాయండి. ఇంచుమించు సుమారు 1,500 నుంచి 2,000 మంది లేడీస్ వచ్చి కుంకుమ పూజలు జరుపుకుంటారండి. ఇది చాలా బాగా ఘనంగా జరుగుతుందండి. అలాగే శనివారం నాడు అన్నవరం సత్యనారాయణమూర్తి వ్రతకల్పన జరుగుతుందండి. అలాగే ఆదివారం నాడు వచ్చి వెంకటేశ్వర కళ్యాణం జరుగుతుందండి. సోమవారం వచ్చి సహస్ర దీపాలంకరణ జరుగుతుందండి. మంగళవారం వచ్చి నగర సేవ, మన పల్లకి సేవ వార్డు అంతా స్వామివారిని ఊరేగిస్తామండి. తర్వాత బుధవారం వచ్చి వినాయకుడి కళ్యాణం జరుగుతుందండి. అదే రోజు సాయంత్రం ఊంజల సేవ జరుగుతుందండి. అప్పటితో నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయండి. 6వ తారీఖు శనివారం నాడు మన నిమజ్జనం ఉందండి. అలాగే 10వ తారీఖు బుధవారం నాడు మన వినాయక చవితి అన్న సమారాధన ఉందండి. అందరూ భక్తులందరూ తప్పనిసరిగా రావాల్సిందిగా కోరుచున్నాం. ముందరగా భక్తులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈ 170 సంవత్సరాల చరిత్ర కలిగిన వినాయకుడి ఉత్సవాలు వాళ్ళతో మొదలైనవి ఘనంగా నవరాత్రులు చేసుకుంటున్నాము. అందరం మా కమిటీ యొక్క సహకారంతో మరియు మా మిత్రబృందం 22వ వార్డు మిత్రబృందం సహకారంతో ఈ ఉత్సవాలన్నీ బాగా జరుగుతాయండి. మీరందరూ వచ్చి
ఇచ్చేసి ఈ ఉత్సవాలను దగ్గరుండి చూడవలసిందిగా కోరుతున్నాను. రాజమండ్రి విఎల్పురం సెంటర్లో ఉన్న శ్రీ సిద్ధి వినాయక ఆలయం వద్ద వినాయక చవితి పూజలు ఘనంగా నిర్వహించారు. స్థానిక విఎల్పురం సెంటర్లో ఉన్న శ్రీ సిద్ధి వినాయక ఆలయం వద్ద వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారికి ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి నైవేద్యాలు సమర్పించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ చొప్పెర్ల వీరభద్రరావు మాట్లాడుతూ ఈ 9 రోజులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చన తదితర పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా విఎల్పురం సెంటర్లో శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు గత 47 సంవత్సరాలుగా పూజలు అందుకుంటూ ఈ సంవత్సరం 48వ సంవత్సరంగా వినాయక చవితి పూజలు జరిపించుకుంటున్నారు. మా వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క ప్రత్యేకత కోరిన కోరికలు తీర్చి మళ్ళీ తిరిగి ఈ ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలనే విధంగా స్వామివారి విధానం ఉంటుంది. అలాగే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మన గవర్నమెంట్ వారి నుండి ఈ వినాయక చవితి నుండి రేపు వచ్చే శివరాత్రి వరకు కూడా ఈ విద్యుత్ ఏదైతే ఖర్చులు అవుతున్నాయో ఆ ఖర్చులన్నీ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మా కమిటీ తరఫున మా వరసిద్ధి వినాయక ఆలయ కమిటీ మరియు ఉత్సవ కమిటీ తరఫున గవర్నమెంట్ వారికి అలాగే ప్రభుత్వం వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జయ గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ గణేశ లోకం నలుమూలలా లేదయ్యా కులాస దేశం పలువైపులా ఏదో రభస మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాషా గణేశ గం గణపతి గణేశ గం గణపతి గణేశ గం 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 గణపతి జై జై గణేశ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ గణేశ లంబోదర శివ సుతాయ లంబోదర నివేదయ గణ గణన గణన గణ 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 గణన 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 గణ గణన గణన గణ 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 గణన 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 రాజమండ్రి తిలక్ రోడ్లో సాయిబాబా ఆలయం వద్ద ప్రత్యేక పూజలు జరిగాయి. వినాయక చవితిని పురస్కరించుకుని తిలక్ రోడ్లో సాయిబాబా ఆలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయక స్వామి వారిని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే విఎల్పురం సెంటర్లో శ్రీ సిద్ధి గణపతి ఆలయం వద్ద నిర్వహిస్తున్న వినాయక చవితి వేడుకలకు ఆయన హాజరయ్యారు. చవితి పందిరిలో అలంకరించిన స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయన వెంట ఉన్నారు.
స్వస్తి బుద్ధిం బుద్ధిం శ్రియం శ్రియం బలం బలం ఆయుష్యం ఆయుష్యం తేజః తేజః ఆరోగ్యం ఆరోగ్యం దేహి మే అవ్యవహన దేహి మే అవ్యవహన అవ్యవహన ఓం నమః గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణు ఋషికేశ వాసుదేవ భద్రంగణేవా భద్రం పశ్యేమాక్షభిర్యద బ్రహ్మాధిపతి నందేమో నాన్నకి సింహం మీ అమ్మకి వాహనమై ఉండలేదా? ఎలకేమో తమరికి నెమలేమో తంబికి రథమల్లే మారలేదా? పలుజాతుల భిన్నత్వం కనిపిస్తున్నా, కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా. ఎందుకు మాకి హింసావాదం, ఎదిగేటందుకు అది ఆటంకం. నేర్పరం మాకు సోదర భావం, మార్పులు మాలో కలిగేలా యువరోజా. గం గణపతి గం గణపతి గం గణపతి. జై జై గణేశ, జై కొడత గణేశ, జయములిప్పు బొజ్జ గణేశ. హై హై గణేశ, అడిగేస్తా గణేశ, అభయమిప్పు బుజ్జి. రాజమండ్రి సిటీ ఆర్ఐ భాస్కర్ నగర్లో గణేష్ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక సిటీ ఆర్ఐ భాస్కర్ నగర్ బాలాంజనేయ స్వామి గుడి రోడ్డులో భాస్కర్ నగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం గణేష్ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భాస్కర్ నగర్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు మరుకుర్తి రవి యాదవ్, ఎం హరి బెనర్జీల నేతృత్వంలో ఉత్సవాలకు ఏర్పాటు చేశారు. హరి బెనర్జీ దంపతులు పీటలపై కూర్చుని తొలి పూజ జరిపించారు. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కెఎస్ జవహర్, యువ నాయకుడు జగ్గంపూడి గణేష్, రాజనగరం సిఐ వీరయ్య గౌడ్ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ కిషోర్, మాజీ కార్పొరేటర్లు అజ్జరపు వాసు, కొరగంటి సతీష్, ఈశ్వరి, రాజపల్లి ప్రసాద్, బీజేపీ నాయకులు నర్సిపల్లి హారిక తదితరులు పాల్గొన్నారు. భాస్కర్ నగర్ 50వ వార్డులో ఈరోజు భాస్కర్ నగర్ గణేష్ నవరాత్రుల ఉత్సవాలు నాంది పలికం. ఈ సంవత్సరం నుంచే ప్రతి సంవత్సరం చేయాలని చెప్పి భాస్కర్ నగర్ కాలనీలో ఉన్న పెద్దలందరూ కూర్చుని నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగినందుకు చాలా సంతోషిస్తున్నాం. అలాగే ఈ కూటమి ప్రభుత్వం కూడా
ఈ వినాయక చవితులు చేసుకుంటున్న వారికి అందరికీ ఉచితమైన కరెంట్ ఇవ్వాలని చెప్పి ఒక జీవో ఇవ్వడం చాలా హర్షించదగిన విషయం. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ, అలాగే లోకేష్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. ఈ ప్రభుత్వం ప్రజలకు అనుకూలంగా నడిచే ప్రభుత్వం. ఈ ప్రభుత్వం 10 కాలాల పాటు ఉండాలని చెప్పి ఆ విఘ్నేశ్వరుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన రాజకీయ నాయకులు కానీ, భాస్కర్ నగర్ కాలనీ వాసులకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు భాస్కర్ నగర్లో చేపట్టిన గణేష్ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మమ్మల్ని ఈ కార్యక్రమానికి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి, ప్రతి ఒక్క స్నేహితులకి, ఈ కమిటీ పెద్దలందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సంవత్సరం మొట్టమొదటిగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కావున ఈ కార్యక్రమం ఈ 9 రోజులు కూడా మహా అద్భుతంగా ప్రతిరోజు కూడా చేపట్టి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక ఉత్సాహాన్ని, ఒక దైవత్వం మీద ఉన్న నమ్మకాన్ని పెంపొందించే విధంగా ఈ కార్యక్రమాలన్నీ రూపొందించబడ్డాయి. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ గణేష్ ఉత్సవ కమిటీ మద్దతు తెలపాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ గణేష్ ఉత్సవ కమిటీని ఒకసారి సందర్శించి ఆ వినాయకుల వారి ఆశీస్సులు తీసుకోవాలని మరొక్కసారి తెలియజేస్తూ, ఈ 9 రోజులు కూడా సాంస్కృతంగా ఎన్ని కార్యక్రమాలు చేయాలో మన ధర్మం ప్రకారంగా, గణేష్ పద్ధతి ప్రకారంగా ఆచరణలో ప్రతి కార్యక్రమం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గణేశ గణేశ హై హై గణేశ అడిగేస్తా గణేశ అభయమిబ్బు బుజ్జి గణేశ. శ్రీ వజ్ర గణపతి ఆలయంలో శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు శ్రీ సాయి గణేష్ ఫ్రెండ్ సర్కిల్ 24వ వార్షికోత్సవం ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక 23వ వార్డ్ నందివాడ వారి వీధిలోని శ్రీ వజ్ర గణపతి ఆలయం మందిరంలో శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు శ్రీ సాయి గణేష్ ఫ్రెండ్ సర్కిల్ 24వ వార్షికోత్సవం ఘనంగా ప్రారంభమయ్యాయి. చందా సత్రం మాజీ చైర్మన్, మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ సూర్యకుమారి దంపతులు కలశ స్థాపన, స్వామివారికి అభిషేకం చేసి పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సాయంత్రం ఆమిజాల నాగేశ్వర స్వామి బృందంచే భజన, అనంతరం అఖండ నక్షత్ర హారతులు, వింజారామ సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు కొత్తూరి యతిరాజ్ సంపత్ కుమార్, పేరూరి మహేంద్రనాథ్, సరిదే ధనవెంకటేశ్వరరావు, కనమర్లపూడి చంద్రకాంత్, మారడుగుల సుబ్బయ్య, వాదపల్లి మురళీకృష్ణ, నంబూరి కృష్ణ చైతన్య, సోమిశెట్టి భీమేశ్వరరావు, జ్యోతిరామ్ విఠల్ మోరే, పేరకం వెంకట సీతారాం, బాబు, అనిల్, నట్ట వీర వెంకట శ్రీనివాస్, బాబీ, పొన్నడ అప్పలరాజు, ఎండూరి సత్యనారాయణ, బలభద్ర హరిప్రసాద్, బొర్ర నాగేంద్ర బాబు, పొత్తూరి వెంకట సత్యనారాయణ, ఎడ్ల రామారావు, గొల్లపూడి రామకృష్ణ, పెరుమల్ల సత్యనారాయణ, పెరుమల్ల గోపాలకృష్ణ, వాసంశెట్టి సుబ్బారావు, నామన వాసు, 23వ వార్డ్ వాకచర్ల భారత్ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు. नवरात्रि महोत्सव समये यथाशक्ति तत्र देवता आराधना पूजां करिष्ये। ओम गणपतये नमः। ओम ब्रह्मदोषिष्ठ गणेशाय नमः। ब्रह्मदोषिष्ठ गणेशमावाहयामि स्थापयामि। ओम ब्रह्मदोषिष्ठ गणेशाय नमः। ब्रह्मदोषिष्ठ गणेशमावाहयामि स्थापयामि। ओम गणपतये नमः। श्री गणपतिमावाहयामि स्थापयामि। ओम गणपतये नमः। ओम षोडशाक्षरगणपतिमावाहयामि स्थापयामि। षोडशाक्षरगणपतिमावाहयामि स्थापयामि। ओम गणपति बाबू फरियाद देवी ओम गणपति वरवरद सर्वजन्य समाहितः सुगाय महासुंदरनारायण स्थापयामि। ओम देवी ओम गणपति वरवरद सर्वजन्य समाहितः एरकानाय सर्वजन्यनारायण स्थापयामि। ओम देवी ओम गणपति वरवरद सर्वजन्य समाहितः ओम
తీసుకోండి. సమర్పయామి. శ్రామిక భవన నిర్మాణం పూర్తి చేయకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య అధ్యక్షుడు, గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు బొజ్జ రామకృష్ణ హెచ్చరించారు. క్వారీ మార్కెట్ సెంటర్లోని శ్రామిక భవనం నిర్మాణం సత్వరం పూర్తి చేసి కార్మికులకు అంకితం చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య అధ్యక్షుడు, గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు బొజ్జ రామకృష్ణ డిమాండ్ చేశారు. ఇప్పటికే ₹1 కోటి వ్యయం చేసి పిల్లర్స్ వరకు నిర్మించారని, కూటమి ప్రభుత్వం 2.5 కోట్లు కేటాయించి శ్రామిక భవనం పూర్తి చేయాలని ఆయన కోరారు. లేకుంటే ధర్మ పోరాట కార్యక్రమం పేరుతో కార్మికుల సత్తా చూపిస్తామని ఆయన హెచ్చరించారు. భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో శ్రామిక భవనం ఆవరణలో బొజ్జ రామకృష్ణ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సివిల్ జడ్జ్ ఎన్ శ్రీలక్ష్మి, కార్మిక శాఖ నుంచి సర్కిల్ 4 శేఖర్, సర్కిల్ 2 సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా బొజ్జ రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న శ్రామిక భవనానికి 2023లో శంకుస్థాపన జరిగిందని, ఇప్పటికే పిల్లర్లు నిర్మించారని, మిగతా భవనాన్ని కూటమి ప్రభుత్వం పూర్తి చేయాలని కోరారు. విశ్వకర్మ వడ్రంగి పనివారుల సంఘం అధ్యక్షుడు దేవగుప్త శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రామిక భవనం నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని, లేకుంటే ధర్మ పోరాటం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ సెక్రటరీ శ్రీనివాస్ బొజ్జి, మీడియా ప్రతినిధి కాకి రవిబాబు, సెక్రటరీ గోవడకొండ బాబు, విశ్వకర్మ వడ్రంగి పనివాళ్ల సంఘం ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ దేవగుప్త శ్రీనివాస్, సెక్రటరీ పి వీరబాబు, రాజు, సుబ్రహ్మణ్యం, రాజరాజ నరేంద్ర పెయింటర్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ కూరపాటి రాజన్న, మహేష్, అధిక సంఖ్యలో వివిధ సంఘాలలో ఉన్నటువంటి కార్మికులు పాల్గొన్నారు. అందరికీ కూడా నమస్కారం అండి. మేము ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడానికి కారణం ఏంటంటే, మాకు క్యాలెండర్ ఆఫ్ యాక్టివిటీస్లో భాగంగా అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్కి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయమని వచ్చిందండి. న్యాయ సేవాధికార సంస్థ గురించి తెలుసు కదండి మీకు. న్యాయ సేవాధికార సంస్థ డిఎల్ఎస్ఏ ఎక్కడుందండి మనకి? ఇక్కడ డిఎల్ఎస్ఏ ఐడియా లేదు. ఓకే, మనకి తెలుసు కదండి. అన్నిటికన్నా పెద్ద కోర్టు ఎక్కడ ఉంటుంది? చిన్న పిల్లలు చెప్పారండి మార్నింగ్ అడిగితే, స్కూల్లో పిల్లలు. పెద్ద కోర్టు ఏది మనకి? సుప్రీంకోర్టు ఎక్కడ ఉంటుంది? న్యూఢిల్లీలో ఉంటుంది. తర్వాత సుప్రీంకోర్టు కింద హైకోర్ట్స్ ఉంటాయి, తర్వాత జిల్లా కోర్టు ఉంటుంది. అలాగే మనకి న్యాయ సేవాధికార సంస్థలు ఉంటాయండి. అంటే మనకి రాజ్యాంగంలోని ఆర్టికల్ 39A పొందుపరిచి అందరికీ వీకర్ సెక్షన్స్ అందరికీ కూడా ఉచితంగా న్యాయ సహాయం అందించాలి అనే ఉద్దేశం మీద చట్టం తీసుకొచ్చారండి. లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987 అన్నమాట. అంటే ఆర్థికంగా కానీ మరి ఏ ఇతర కారణాల చేత కానీ ఎవరు కూడా న్యాయ సహాయం పొందకుండా ఉండడానికి వీల్లేదు అనే ఉద్దేశం మీద ఈ చట్టం తీసుకొచ్చారు. ఇది ఎప్పుడు ఇంప్లిమెంటేషన్కి వచ్చిందంటే సెప్టెంబర్ 9, 1995 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిందండి. నవంబర్ 9th వచ్చింది. నవంబర్ 9, 1995లో ఇంప్లిమెంటేషన్ వచ్చింది. మనకి కోర్ట్స్ పరంగా ఎలా సుప్రీంకోర్టు, హైకోర్టు, జిల్లా కోర్టులు ఉంటాయో, న్యాయ సేవాధికార సంస్థలు కూడా సుప్రీంకోర్టు లెవెల్లో నల్సా ఉంటుంది, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అంటారు. స్టేట్కి వచ్చినప్పటికీ ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అంటారు. జిల్లాకు వచ్చినప్పటికీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అంటారు, అంటే సింపుల్గా డిఎల్ఎస్ఐ. అదే మండలంకి వచ్చినప్పటికీ మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ అంటారండి. ఈ సంస్థ ఏం చేస్తుంది అంటే ఫ్రీ లీగల్ ఎయిడ్ అన్నమాట. ఈ చట్టం కింద కొంతమందిని ఎలిజిబిలిటీ చూపించారండి, కొంతమంది పర్సన్స్ని. వాళ్ళందరికీ కూడా ఉచితంగా న్యాయ సహాయం అందిస్తాం. అందులోని ఆడవాళ్ళందరూ వస్తారు, చిన్నపిల్లలు,
ముసలి వాళ్ళు సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు వస్తారు, ట్రాన్స్జెండర్స్ వస్తారు, అనార్గనైజ్డ్ వర్కర్స్ మీరందరూ కూడా వస్తారు ఆ యాక్ట్ కింద. అదే కాకుండా మామూలుగా మగవాళ్ళకి సంవత్సరానికి 3 లక్షల ఆదాయం ఉన్న మగవాళ్ళందరికీ కూడా ఉచితంగా న్యాయ సహాయం అందిస్తాం అన్నమాట. జ్యోతిరావు పులే ఇదే సమయంలో అది కూడా ప్రారంభించారే, మరి ఇప్పుడు ఎందుకు క్లియర్ చేస్తున్నారు మీరు? ఏ కార్మికుడు అన్న వాడికి సరైన న్యాయం లేదా? 100 కోట్ల రూపాయలు ఎట్టి గోదావరి గట్టును కడుతున్నారు మీరు. కార్మికుడికి 2,50,00,000 ఎట్టి శాంక్షన్ చేసి ఈ గృహాన్ని కట్టలేరా? ఎన్నాళ్ళు, ఎంతకాలం ఈ ఆవేదన? రాజమహేంద్రవరంలో ఒక కార్మికుడికి బాధ వస్తే ఒక ప్రజాప్రతినిధి దగ్గరికి వెళ్ళే పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది, వెళ్ళలేని దౌర్భాగ్య పరిస్థితి. ఎప్పటికైనా నాయకులు ఆలోచన చేయండి. 14 పట్టింపులు మాకు కాదు, ఇది మేము కార్మికుడము, ఎల్లప్పుడూ కూడా కార్మికుల శ్రేయస్సు కోసమే పోరాడతాం తప్ప మాకు పార్టీల విధానాలు అందులోకి వెళ్ళాలి ఇందులోకి వెళ్ళాలన్న సమస్య లేదు. మాకు కావాల్సిందే మాకు నీడ. దయచేసి ఇది వెంటనే కూడా ప్రజాప్రతినిధులు, అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, కలెక్టర్ గారు వెంటనే చొరవ తీసుకొని ఈ యొక్క శ్రామిక భవనాన్ని పునరుద్ధరణ చేసి కార్మికులకు అంకితం చేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. రాజమండ్రి మల్లయ్యపేటలో మదర్ తెరీసా జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రాజమండ్రి మల్లయ్యపేటలో మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మదర్ తెరీసా 115వ జయంతి ఘనంగా నిర్వహించారు. మదర్ తెరీసా జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి 100 మంది విద్యార్థులకు లడ్డూలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ కె రాజశేఖర్ మదర్ తెరీసా విగ్రహాన్ని 18 సంవత్సరాల క్రితం నెలకొల్పి జన్మదినోత్సవం క్రమం తప్పకుండా చేయడం చాలా గొప్పతనమని అన్నారు. తెలుగుదేశం నాయకులు నున్నా కృష్ణ మాట్లాడుతూ మదర్ తెరీసా లాంటి వ్యక్తి ఎక్కడో పుట్టి మన భారతదేశంలో సేవా కార్యక్రమం చేయడం చాలా గొప్ప విశేషమని అన్నారు. దేశిరెడ్డి బలరామనాయుడు మాట్లాడుతూ ఎక్కడో యుగస్లేవియా అనే దేశంలో పుట్టి భారతదేశం వచ్చి పేద ప్రజలకు, కుష్టి రోగులకు సేవ చేయడం ఆ మహాతల్లి మదర్ తెరీసాకే సాధ్యమైందని అన్నారు. జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షులు జెటి రామారావు, మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ కె రాజశేఖర్, డాక్టర్ విజయ్ భాస్కర్, గంగవరపు ప్రార్థన కుమార్, ఇజ్జు వాసు, తుప్పాటి సుధాకర్, జి దత్తు స్థానికులు పాల్గొన్నారు. మదర్ తెరీసా గారి యొక్క 115వ జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడ మన డాక్టర్ రాజశేఖర రెడ్డి గారితో, రాజశేఖర రెడ్డి అయిపోతుంది మనోడు, డాక్టర్ రాజశేఖర గారితో ఇక్కడ 18 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయనటువంటి ఈ మదర్ తెరీసా గారి విగ్రహ జన్మదినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మాకు అత్యంత ఆప్తులు, స్నేహితులు నూనకృష్ణ గారికి, అలాగే దేశిరెడ్డి బలరామనాయుడు గారికి, అలాగే జిల్లా ఎన్టీసీ అధ్యక్షులు జేటీ రామారావు గారికి, అలాగే వార్డు మెంబర్ సురేష్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి టీచర్స్కి, పిల్లలకి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అమ్మా మీలో మదర్ తెరీసా గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండదా? వెనకాల స్కూల్ ఉంది, ఆవిడ ఎవరో ఏంటో తెలుసుకోవాలిగా. దగ్గర చూసి ఎవరంటే మాస్టర్ అడగాలి కదా. ఇది మాస్టర్ ఏది చాలా వచ్చారా అమ్మ నువ్వా? మదర్ తెరీసా గురించి చెప్పాలి కదా. ఆవిడ మన దేశంలో పుట్ల ఢిల్లీలో ఆశ్రమం స్థాపించి కుష్టి రోగులకి, పేదవాళ్ళకి అందరికీ కూడా సేవ చేశారు. ఆవిడ నోబెల్ శాంతి బహుమతి, అలాగే భారతదేశంలో అత్యుత్తమైనటువంటి భారతరత్న వంటి అవార్డులు ఆవిడకే వచ్చినాయి. నోబెల్ శాంతి బహుమతి ఎవరు రాలే మనకి. ఆవిడ కలకత్తాలో ఆశ్రమం పెట్టి ఆ రోజుల్లో కుష్టి రోగులు అంటే ఎవరో రానిచ్చేవారు కదా. కుష్టి రోగం వస్తే తీసుకెళ్లి ఊరు బయట వదిలేస్తే చిన్న గుడి చేసుకుని అక్కడ ఉండేవారు. అలాంటి వాళ్ళకి వెళ్ళి ఆవిడ ఆ పుల్లు అయ్యి కడిగి వాళ్ళకి మందులు ఇచ్చి వైద్యం చేసేది ఆవిడ. అలాగే అనేక సేవా కార్యక్రమాలు చేసి మరి మన భారతదేశస్తురాలు కాకపోయినా
భారతదేశంలో ఉన్న వాళ్ళు అందరికీ కూడా అత్యంత ఆప్తురాలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి వ్యక్తి మదర్ తెరీసా. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. ఆ ఏకదంతుడి ఆశీస్సులు జనులందరిపై ఉండాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆకాంక్ష. చవితి మండపాలకు ఉచిత విద్యుత్ మంచి ఆలోచన. నాలం భీమరాజు వీధిలోని శ్రీ సిద్ధిలక్ష్మి గణపతి ఆలయంలో పూజలు. నగరంలోని సుమారు 205 గణపతి నవరాత్రి మండపాలకు హాజరు. రాజమండ్రి భాస్కర్ నగర్లో తొలిసారి వైభవంగా గణేష్ ఉత్సవాలకు హాజరైన పలువురు ప్రముఖులు. వైభవంగా ప్రారంభమైన శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.